వెల్కమ్ టు వి మీడియా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రెండు 200 ఏళ్ల చరిత్ర గల జగన్నాథ స్వామి ఆలయ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఐదు కోట్లతో దాసన్నపేటలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం. ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు. డాక్టర్ సుధాకర్ ను పొట్టన పెట్టుకున్న వైసీపీ అరాచక పాలన. జోడే పట్టాభిరామ. శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి బాధ్యతలు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరయ్యారు. జగన్నాథ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నూతన పాలక వర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా సూరాడ రాజ్ కుమార్ బాధ్యతలు స్వీకరించగా ధర్మకర్త సభ్యులుగా ఉప్పలపు ఆదిలక్ష్మి, సారిపల్లి జ్యోతి, కళ్యాణి, మాడేపల్లి రమణి, నాగమల్లి భాస్కర్ రావు, భువనగిరి విజయదుర్గ, మంతా రాజశేఖర్ వర్మ, మంత్రి శాలివాహన నియమితులయ్యారు. ప్రధాన అర్చకులు జగన్నాథ ఆచార్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి నూతన కార్యవర్గం సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. చైర్మన్ సూరాడ రాజ్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ఈ పురాతన జగన్నాథ స్వామి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉందన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు, సుధాకర్ సహకారంతో ఆలయ ప్రతిష్టను మరింత పెంపొందించే దిశగా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనక మహాలక్ష్మి దేవస్థానం చైర్మన్, పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు. ధర్మకర్త మండలిని కూటమి ప్రభుత్వం నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా అన్న సుధాకర్ గారు, అలాగే కూటమి నాయకులు, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులు, చైర్మన్గా సోరాడ రాజ్ కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ సిబ్బందికి, ఈవో గారికి మరియు కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని అంచెలంచెలుగా ఎదగాలి, రాజకీయంలో ఇంకెన్నో అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను కానీ, మా సుధాకర్ గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ పూర్తిగా అండగా ఉంటుంది. సో మాకు కూటమి ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు తేకుండా ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేస్తూ ప్రజలతో మమేకం అవుతూ మీరు ముందు ఎన్నో ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. గారికి అలాగే సీతారాం సుధాకర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుడు వచ్చి నాకు ఆశీర్వదించినట్టుగా భావిస్తూ ఈ దేవాలయం 200 సంవత్సరాలుగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ దేవాలయానికి చెడ్డ పేరు తేకుండా అవేర్నెస్లో కృషి చేసి మా కూటమి రాజకీయ నాయకులతో మెప్పించుకునే విధంగా పనిచేసి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయనగరం జిల్లా నియోజకవర్గ పరిధిలోని దాసన్నపేట ప్రశాంతి నగర్ లో 5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ను ఈ రోజు శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఈ 2 ఏళ్లలో కోట్లాది రూపాయలతో విద్యుత్ శాఖలో అనేక అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలన అందిస్తుందని అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందించిన సహకారంతో ఈ పనులు అన్ని చేసుకోగలుగుతున్నామని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణ్ రావు, డివిజనల్ ఇంజనీర్ త్రినాథ్, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, మాజీ ఎమ్మెల్సీ వర్మ తదితరులు పాల్గొన్నారు. మన ప్రత్యేకంగా మన కార్యకర్తలందరూ ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయో నా దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ ఈ ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి,
దాని తర్వాత అక్కడ ఆపటమే కాదు, వాళ్ళందరూ కూడా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ మనం ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ కోసం వినియోగించవచ్చని వాళ్ళు స్వయంగా ల్యాండ్ కోసం వెతికి ఆ ల్యాండ్ ని కనిపెట్టి అప్పుడు మనం అది గవర్నమెంట్ ఎంఆర్ఓ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ ఏలియనేషన్ అన్ని తెచ్చుకోవటం అనేది ఆ పనంతా చేసినందుకు కూడా మన ప్రత్యేకంగా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు గవర్నమెంట్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనకి చూస్తుంటే మన గొట్టుపాటి రవి గారు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గా అద్భుతంగా వారి బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అలాగే మన విజయ ఆనంద్ గారు ఎలక్ట్రిసిటీ సెక్రటరీ గారు ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తిగా వారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేలాగా చూస్తూ ఉంటారు. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అనేది ముఖ్యంగా అందరికీ తెలుపుతూ ఈరోజు మనం చూస్తుంటే ప్రశాంత్ నగర్ రింగ్ రోడ్ మీద ఈ సబ్ స్టేషన్ అనేది మనం ఓపెన్ చేయటం ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈ రోజు మనకి ఇంతమంది ప్రజలు ఎస్పెషలీ కొద్దిగా అప్పర్ మిడిల్ క్లాస్ హోమ్స్ ఇక్కడ ఉంటారు. అయితే వాళ్ళకి ఫ్రిడ్జ్, ఏసీ, అలాగే బోరు ఇటువంటి అన్ని కూడా వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు ఈ ఏరియాస్ లో. సో ఇవన్నీ వినియోగించుకుంటున్నారు కాబట్టి ఎలక్ట్రిసిటీ అవసరాలు కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసుకుంటే విజయనగరంలో నేను ఎమ్మెల్యే నగరంలో ఈ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ అవటం, ఫ్రిడ్జ్లు అవనివ్వండి, మిక్సీలు అవనివ్వండి, ఇవన్నీ వేగంగా పాడైపోతా ఉంది. ఒక తండ్రిగా ఉన్నటువంటి పోస్పాటి అశోక్ గజపతి రాజు గారిని అడ్వైజ్ అడిగితే వారు నాకు ఒకటి చెప్పారు, నువ్వు ప్రజలకి ఏం అవసరమో అది చూసుకొని అది చెయ్యాలని. అది నా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేకంగా ఈ సమస్య నేను అసెంబ్లీలో మాట్లాడుతున్న సమస్య ఎలక్ట్రిసిటీ గురించి. అయితే ఈ ఎలక్ట్రిసిటీ గురించి 0 hour లో నేను మాట్లాడితే వెంటనే మనకి మినిస్టర్ గారు, సెక్రటరీ గారు అందరు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక టీం ని పంపించారు. ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలనేది ఒక టీం ని పంపించి అదంతా డీటెయిల్ గా స్టడీ చేసి ఈ రోజు మనకి ఇక్కడ ప్రశాంత్ నగర్ సబ్ స్టేషన్ అవనియండి, దీని ముందు సోనియా నగర్ సబ్ స్టేషన్ ఓపెన్ అవనియండి, పోయిన నెల మనకి అతిపెద్ద సబ్ స్టేషన్ వేణుగోపాల్పురంలో 8 ఎకరాల మీద ఒక సబ్ స్టేషన్ ఆల్మోస్ట్ 200 crores తో మనం ఆ ప్రాజెక్ట్ అనేది మనం చేస్తా ఉన్నాం. ఆ వర్క్ కూడా మొదలైంది, మీరు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు కూడా. అదే కాకుండా మనకి ఈ ఎలక్ట్రిసిటీ ఫీడర్ లైన్స్ అనేది ప్రత్యేకంగా మనం ఇక్కడ సోనియా నగర్, తోటపాలెం, అయ్యన్పేట, అలాగే ఫోర్ట్ ఇండోర్, SS, పూల్బాగ్, దాసన్పేట ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేయటం జరిగింది. అలాగే మనం లింకింగ్ లైన్స్ అనేది కుమిలి టు విజయనగరం. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కీర్తిశేషులు డాక్టర్ సుధాకర్ గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసీపీ గత ప్రభుత్వ అరాచకాలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా చోడే పట్టాభిరామ్ మాట్లాడుతూ నీతి నిజాయితీ కలిగిన డాక్టర్ సుధాకర్ గారు కోవిడ్ క్లిష్ట సమయాల్లో కనీస రక్షణ కల్పించే మాస్కులు అడిగినందుకే నాటి వైసీపీ ప్రభుత్వం ఆయన్ని పొట్టన పెట్టుకుంది. కరోనా సమయంలో కనీస అవగాహన లేకుండా బ్లీచింగ్, పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందని మాట్లాడిన నాటి సీఎం జగన్ దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావంతుడైన డాక్టర్ సుధాకర్ ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయారని దుయ్యబట్టారు. అని అవగాహన లేని వ్యక్తి, అంటే ప్రజల ప్రాణాలను కూడా తృణప్రాయంగా పరిగణించే ఆ వ్యక్తి యొక్క పాలన, ఆ వ్యక్తి యొక్క మాటలు మనం విన్నాం. మరి అలా కాదని చెప్పి ఏదైతే ఆరోగ్యం గురించి తెలుసో చదువుకున్నాడో డాక్టర్ గారు ఆయన ప్రశ్నించినందుకు గాను ఒక అహంభావంతో నన్నే ప్రశ్నిస్తారా, మా గవర్నమెంట్నే ప్రశ్నిస్తారా, ఒక దళితుడు ప్రశ్నిస్తాడా, అది కూడా చెప్తా, అంత అహంభావంతో అతన్ని బాధలు పెట్టిన తీరు, హింసించిన తీరు దేశం అంతా చూసింది. ఒక వైద్యుడిని పిచ్చివాడిగా ముద్ర వేసి నది రోడ్ల మీద బట్టలు కూడా లేకుండా, చొక్కా కూడా లేకుండా
సంఖ్యలు వేసి తీసుకెళ్ళిన సంఘటన చాలామంది హృదయాన్ని కలిచివేసింది. మరి ఆయన ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి పిచ్చి హాస్పిటల్లో కూడా అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ మన విజయ్ కూడా చెప్పాడు. వెళ్తే అక్కడ అతనికి పిచ్చిని ముద్ర వేసి అతను ఏ విధంగా హతమార్చాలి అని పథకం రచించిన ఘనత జగన్ ప్రభుత్వానికి. ఆ విధంగానే ఆయన చనిపోయే వరకు విశ్రమించలేదు ఆ ప్రభుత్వం. అలాగా ఒక ప్రముఖ వైద్యుడికి నరకం చూపించి హత్య చేసిన ఘనత నాటి జగన్ ప్రభుత్వాన్ని. ఆయనే కాదు, మనం ఇది సుబ్రహ్మణ్యం, లేకపోతే అనేక మంది, సుమారు 200 మంది దళితుల ప్రాణాలని బలిగొంది ఆ రోజు జగన్ ప్రభుత్వం. ఎప్పుడు కూడా మనం సమాజమే ఒక దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే స్లోగంతో పుట్టిన పార్టీ మంది. అన్నగారు ఏ ముహూర్తాన్ని పసుపు రంగు పెట్టి మన పార్టీని పెట్టారో మనందరం క్రమశిక్షణ కలిగిన పార్టీగా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేసాం. ఏ రోజు ఎవరిని దేశించలేదు, అందరినీ హక్కులు చేర్చుకున్నాం. సాధ్యమైనైతే సాయం చేశాం, కానీ ఎవరిని హింసకు గురి చేయలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు. అది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రత్యేకత, గొప్పతనం. మరి తీవ్రంగా గ్రహిస్తూ ఉన్నాం. మరి ఆయన నిన్న సోదరిమణి వెళ్ళాను, మా అమ్మగారిని కూడా. విషయం ఏంటంటే వాళ్ళ అబ్బాయికి జాబ్ కూడా వేసింది మన ప్రభుత్వం, ఆదుకుంది, ₹1 కోటి ఇచ్చి మన ప్రభుత్వం. అది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత, చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. అది తేడా, ఆ తేడా చూపిస్తూ ఉంది. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో కుటుంబం పట్ల, మనం ఏ విధంగా ప్రవర్తించామని. నిన్న వాళ్ళ అమ్మగారిని కూడా వెళ్ళి కలిసి వచ్చింది. మన అందరం కూడా వాళ్ళు వెళ్ళి ఒకసారి మనం కూడా కలిసి ఆ తల్లికి, ఆయనకి అక్కడ కూడా ఒక ఘనమైన నివాళులు అర్పించాలి అని చెప్పేసి మనసావాచ కోరుకుంటాం. మీ అందరినీ ఈ కార్యక్రమానికి. డాక్టర్ సుధాకర్ పట్ల గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి పుచ్చా విజయ్ కుమార్, గాజువాక ఎస్ఎస్ఎల్ నాయకులు ములకలపల్లి పెంటయ్య అన్నారు. ఈ మేరకు పాత గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయం, గాజువాక ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా సమయంలో ఎంతో మంది ప్రజలకు సేవ చేసిన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేసి ఆయన ప్రాణాలు తీసింది అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులు అనేక ఇబ్బందులు పడ్డారని, కేవలం వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ కి ₹1 కూడా కేటాయించలేదని, సుమారు 30,000 కోట్ల రూపాయలను దారి మళ్లించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కుటుంబానికి అండగా ఉండే విధంగా తగిన ఆర్థిక సహాయం చేయడంతో పాటు డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం కల్పించామన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు సముచిత స్థానం దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి పెంటయ్య, అప్పలరాజు, గాంధీ, నాగేశ్వరరావు, వంశీ, దేవుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు డాక్టర్ సుధాకర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఆయన వర్ధంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నారు. మరి ఏదైతే సుధాకర్ గారు మనకు తెలుసు, అందరూ కూడా గతంలో కరోనా టైంలో మరి ఆయన పీపీ కిట్లు లేవు, మాస్కులు లేవు అని అడిగినందుకు ఏ విధంగా ఆయన చిత్రహింసలు చేసి, నడి రోడ్డు మీద బట్టలు విప్పి లాఠీ చార్జ్ చేసి మెంటల్ హాస్పిటల్కి తరలించారో మీ అందరికీ కూడా తెలుసు. మరి అదే తరహాలో ముందు నుంచి ఆయన బయటికి తీసుకొచ్చినంత వరకు కూడా మరి నేనే పోరాటం, తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్గా పోరాటం చేసి హేబియస్ కార్పస్ వేసి ఆయన్ని హైకోర్టులో ఆ కార్పస్ వేసి ఆ పిటిషన్ పెట్టి ఆయన బయటికి తీసుకురావడం జరిగింది. ఈరోజు చాలా బాధాకరం ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి మూర్ఖప పాలనలో ఒక కట్కోరికుడిలాగా, ఒక రాక్షసుడిలాగా, ఏ విధంగా అయితే గొడ్డల పోటుతో బాబాయిని చంపినటువంటి నరహంతకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా సుధాకర్ గారిని ఏ విధంగా చంపాలి అని మెంటల్ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి A1 అయితే A8 ఎవరైతే ధనుంజయ రెడ్డి ఉన్నటువంటి వాడి తమ్ముడు రామరెడ్డి అన్నటువంటి వాడు ఇక్కడ మెంటల్ హాస్పిటల్లో ఒక డాక్టర్, వాడు ద్వారాగా ఇతని ద్వారాగా మన పార్టీకి డ్యామేజ్ అవుతా ఉంది అని చెప్పి ఆయన చంపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఆయన అప్పటికీ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు దేవుడు, నా ఉద్యోగం ఇచ్చేయండి, నన్ను బాధ పెట్టకండి అని చెప్పినప్పటికి కూడా ఆయన చనిపోయిన కారణం అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే నేనే స్వయంగా పోరాటం చేశాను. ఎంతో చిత్రహింసలు అనుభవించి కుటుంబం తల్లి కావేరి మరి ఎంత ఆవేదన, 86 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక తల్లి ఆవేదన. ఇప్పటికీ ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ టీవీలో సుధాకర్ గారి తాలూకా మరి ఆ వీడియో క్లిప్పింగ్స్ వస్తూ ఉంటే ఇప్పటికీ ఆవిడ బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ భార్య మంజీరా, మరి ఆ వదిన కూడా నాకు చాలా సన్నిహితం. కొడుకు రోహిత్, ఇంకో కొడుకు జతిన్. అంటే కుటుంబం అంతా కూడా నాకు సన్నిహితమైనటువంటి కుటుంబం. ఆ రోజు నేను పోరాటం చేసి ఆయన బయటికి తీసుకొస్తే ఆఖరికి చనిపోయే విధంగా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఎప్పుడు కూడా వదల్లా. కూటమి ప్రభుత్వం మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం, జతిన్ అన్నటువంటి కుర్రవాడికి డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చాం. అంతేకాకుండా ₹1 కోటి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాం. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, ఈ కుటుంబానికి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఆ కూటమి ప్రభుత్వం ద్వారాగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వైఖరి మనం చూసాం. ఎవరైతే కోడికత్తి శ్రీను, మీకు అందరికీ కూడా తెలుసు, దళితుల్ని ఎంతమంది లిస్టు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కోడికత్తి శ్రీను డ్రామా ఆడించి వీడు 5 సంవత్సరాల కుర్రవాడిని జైల్లో బలి చేసి వీడు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని 5 సంవత్సరాలు వీడు పాలించాడు. అంతేకాకుండా వరప్రసాద్ అన్నటువంటి కుర్రవాడిని పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించి మరి ఏ విధంగా చిత్రహింసలు చేశారో మనం చూసాం. సొంత నియోజకవర్గం పులివెందుల్లో నాగమ్మ అన్నటువంటి దళిత మహిళని రేప్ చేసి చంపేస్తే ఈ పనికిమాల నా కొడుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేనటువంటి దుస్థితి. ఏదైతే మరి ఓం ప్రతాప్ అన్నటువంటి చిత్తూరులో మందు రేట్లు పెంచారు, నాణ్యమైన డాక్టర్ సుధాకర్ గారు మరణించి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గాజువాక నియోజకవర్గం మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి సుధాకర్ గారి గురించి ఈ వర్ధంతికి మరి పిలిచినట్టే చాలామంది దళితులు అందరూ కూడా ఇచ్చేసి సుధాకర్ మరణానికి అందరూ మరి ఎంతో నినాదాలు ఇవ్వడం ఎంతో జరిగింది. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో డాక్టర్ సుధాకర్ గారు మరి కరోనా సందర్భంలో మరి సర్జరీ మాస్కు అడిగిన మాత్రానికి మరి దళితుడైతే చాలా వీక్ కదా, దళితులపై ప్రేమ చూపించిన జగన్మోహన్ రెడ్డి మరి దళితులు ఏదైనా కృషి ఎత్తే దానికి మరి ఇష్టాసారంగా ప్రవర్తించి మరి మాస్కు అడిగిన సందర్భంలో అతన్ని అనేకమైన చిత్రహింసలు పెడుతూ మరి అతనికి సాగు కారకునైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 5వ వర్ధంతి సందర్భంలో అతను డాక్టర్గా ఎంతో చిన్నతనం నుంచి పట్టుదలగా చదివి ప్రజలకు ఉపయోగపడాలి, అనేక సేవలు అందించాలని ఎంతో ఆలోచనతో అతను డాక్టర్ వృత్తితో ప్రజాసేవ చేస్తే ఈలాగా దొంగ జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కి ఈరోజు ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వంలో వచ్చి ఈరోజు మరి డాక్టర్ సుధాకర్ని పొట్టన పెట్టుకున్న ఘనత అతనికే దక్కింది. ఎందుకంటే దేశంలో మరి అతను వచ్చిన గత ప్రభుత్వ పాలనలో ఎస్సీ ఎస్టీలకి నేను దగ్గరగా ఉంటాను, వాళ్ళని అభిమానులు అని చెప్పుతో ఓ పక్క నుంచి ఎస్సీ ఎస్టీలని పొట్టన పెట్టుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎక్కడ చూసినా మరి ఒకసారి చెప్పాలంటే మొన్నే జరిగింది సుబ్రహ్మణ్య గారు అనంతబాబు డోర్ డెలివరీ కార్యక్రమం వర్ధంతి కూడా జరిగింది. మరి అలాగే ఈరోజు డాక్టర్ సుధాకర్ గారు మరి మాస్క్ సందర్భంలో కూడా చిత్రహింసలు పెట్టి మనశ్శాంతి లేకుండా పిచ్చోడిగా అనేక ట్రీట్మెంట్ చేసి మరణించిన వరకు ఎంపిచ్చినటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డికి మరి మన గత 2024 సంవత్సరంలో కూడా 11 సీట్లు వచ్చాయంటే ఆయనకి ఇంకా తెలుసుకోవాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ మీద దాడి చేస్తే మటుకి బతికే అవకాశం ఉండదు అనేది మొన్న దాంతో నినాదంతో జరిగింది. అలాగే ఈరోజు మరి కూటమి ప్రభుత్వం మరి బీజేపీ జనసేన టీడీపీ వచ్చిన తర్వాత మరి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని గురించి కానీ ఇటు డాక్టర్ సుధాకర్ గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ ఈరోజు మరి న్యాయం జరగాలంటే చట్టపరంగా ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఏదైతే చట్టపరంగా అన్యాయంగా చేసిందో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి శిక్షించే అవకాశం వచ్చే మంచి రోజులు దళితులకు వచ్చాయని మీడియా ద్వారా తెలియదు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన కుటుంబం లక్ష్యంగా షాప్ చైర్మన్ రవినాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను భూ కబ్జాలను సహించేదే లేదని ఆయన స్పష్టం చేశారు. బాధితులందరికీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎవరైనా కూడా ఒక స్థాయికి వచ్చిందన్నా, గౌరవించబడుతున్నామన్నా,
ఒక పక్క పార్టీ, ఒక పక్క ప్రజలు, ముఖ్యంగా మీరు జర్నలిస్టుల యొక్క సహకారం లేకుండా, మీడియా ప్రోత్సాహం లేకుండా మేము ఈ స్థాయికి ఎప్పుడు రాలేము, రాబోం కూడా. ఒకవేళ ఆయన మిడిగుడ్లు వేసుకొని చూసి ఆయన ఏమన్నా నేను దైవాంశ సంభూతుల్లాగా తిరుపతిలో ఫీల్ అయితే మేమేం చేయలేం. కానీ మీరు లేకుండా మేము లేవు, మీరు లేకుండా మేము లేవు. జర్నలిస్టులకి ఏదో చేయాలని కూటమి ప్రభుత్వం, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు, ఈ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, లోకేష్ గారు పాదయాత్ర చేపడుతున్నప్పుడు, జేబీ అన్న గారి మీద కేసులు పెట్టినా, మురళన్న గారి మీద కేసులు పెట్టినా, రవినాయుడు మీద కేసులు పెట్టినా, ఎవరి మీద కేసులు పెట్టినా, ఏం చేసినా, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, హౌస్ అరెస్టులు చేసినా, జైలుకు తీసుకెళ్ళినా, జైల్లో పెట్టినా మీరు మాకు అండగా నిలబడ్డారు. ప్రతి ఒక్కరికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు రుణం తీర్చుకునేదానికి ముందుకు వస్తాం. దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయం. జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి తీరుతాం. ఒకరికి ఇద్దరికి కాదు, ఒకరికి ఇద్దరికి కాదు, ప్రతి ఒక్కరికి అది హైవేకైనా, మంగళం దగ్గరైనా, రేణిగుంట దగ్గరైనా, తిరుపతిలో అయినా, ఎక్కడున్నా మీకు ఉపయోగపడే భూములు, ఇంటికి నివాస యోగ్యమైన భూముల్ని మీకు ఇంటికి ఇచ్చి తీరుతాం. దీంట్లో పీక్కునేవాడు ఏమైనా పీక్కోమని చెప్పు, ఏమైనా పీక్కోమని చెప్తున్నాం మేము. నువ్వు ఎంటుకులు పీక్కున్నా, షర్టు గుండీలు పీక్కున్నా, ప్యాంటు పీక్కున్నా పీక్కో. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చి తీరుతాం. దాంట్లో వేరే ఆలోచన లేదు. జర్నలిస్టుని ఇబ్బంది పెడితే, జర్నలిస్టులకు ఇల్లు లేకుండా చేయాలని చూస్తే, జర్నలిస్టులు పొట్ట కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు. వీళ్ళు మా కుటుంబ సభ్యులు, ఇక్కడున్న వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు. నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, కానీ నా కుటుంబానికి ఇల్లు ఉండాలి. ఆ విషయంలో రాజీ పడం. మా లోకేష్ గారు చెప్పింది అదే, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అదే, పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అదే. అయితే మీకేదన్నా అనుమానాలు ఉంటే గౌరవమైన వ్యక్తులు సాక్షి నుంచి కూడా ఒకరిని పెట్టచ్చు మెంబర్గా. ఇప్పుడు నాకు స్టూడెంట్ డేస్ నుంచి చూస్తున్నా నాగరాజ్ సార్, అలాంటి వాళ్ళు డిగ్నిఫైడ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు. మీరు పెట్టండి, సాక్షి జర్నలిస్టులు పెట్టండి. ఇక్కడ ఉన్నారు, వర్మ సార్ ఉన్నారు, అందరూ ఉన్నారు, పెట్టండి. మాకేం ఇబ్బంది లేదే. ఏదో ఒక అభాండం వేయాలని, ఏదో ఒక రాజకీయం చేయాలని నేను చెప్తున్నా. ఇక్కడున్న జర్నలిస్టులకు కానీ, కార్తీక్ అన్నకు కావచ్చు, రాజు సార్కి కావచ్చు, అందరికీ చెప్తున్నాం, మీరు రండి, మీలో మేము ఒకరం. మా పార్టీ మీ పార్టీ, ఇది ప్రజా పార్టీ. మీ దగ్గర మీ ఓట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వం ఇది. ఈడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువలా. కష్టకాలంలో మీరు మాకు అండగా నిలబడ్డారు. రుణం తీర్చుకునే టైం వస్తే రుణం తీర్చుకుంటాం. ఎవరు అడ్డు పెట్టినా జేసీబీలతో తొక్కించుకొని వెళ్తాం. మొహమాటలే, మీరే చెప్తారు కదా, తొక్కించుకొని వెళ్తున్నారని. తొక్కించుకొని వెళ్తాం. మీరు రౌడీలు అంటున్నారు. ఒకరిని నాకేమో పేట రౌడీ అని పెట్టారు, ఇంకొకరికి మా అన్నకేమో ఆకు రౌడీ. నిజంగా అభినయ్ రెడ్డికి, గంజాయి రెడ్డికి కృతజ్ఞతలు చెప్తున్నాం. నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా మొన్నటి వరకు ఈ కరుణాకర్ రెడ్డిని ఎదిరించే వాళ్ళు లేరు అనుకుంటా ఉన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ వింగ్ సౌజన్యంతో అనకాపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి 3 రోజుల పాటు నిర్వహించే ఉచిత హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మరియు యోగా శిక్షణ తరగతులు ఉదయం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. అనకాపల్లి పార్క్ సెంటర్ సమీపంలోని శ్రీ గౌరీ సేవా సంఘం మరియు కొణతల సుబ్రహ్మణ్యం ఏసీ కళ్యాణ వేదిక నందు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని అనకాపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీమతి ఎం శ్రావణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.